అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇవే మాటలు మనము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో మనము చూడొచ్చు అన్నమాట. నీ విమోచకుడును ఇశ్రాయేలుల దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలు నిన్ను నడిపించేదను. ఇక్కడ ప్రభువు ఉపదేశము చేసి నడవవలసిన త్రోవలో నడిపించువాడుగా ఉన్నాడు. అలాగనే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనము చదువుకుందాము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, అది మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవలు కలుగు చేయువాడను, ఎడారిలో నదులు పారచేయువాడనని ప్రభు చెప్తున్నాడు. అడవులలో త్రోవలు కలుగ చేయగలిగిన దేవుడు, ఎడారిలో నదులు పార చేయగలిగిన దేవుడు. కాబట్టి మనకు అన్నీ ప్రభు సమకూర్చగలిగిన సమర్థుడు. ప్రభు పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మేలు కొదువై ఉండదు. యెషయా గ్రంథం 43లో మనం ఇంకొక మాట చూసుకుంటే 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. దేవుని దృష్టికి ప్రియులు గనులుగా ఎంచబడేవారు ఉంటారు. దేవుని ఎవరినైతే దృష్టించాడో వారిని హెచ్చించుటకు సమర్థుడు. దానియేలుని దృష్టించిన దేవుడు, దావీదును దృష్టించిన దేవుడు, యోసేపును దృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కూడా దృష్టించగలిగిన దేవుడు. కాబట్టి మనము నిరంతరము ప్రభు పాదాల ఎదుట మనము దివారాత్రులు ఆయన ఉపదేశం కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఎలా కనిపెట్టుకుని ఉండాలో మనము యెహోషువ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 1వ అధ్యాయము 9వ వచనము 8వ వచనము మనము చదువుకుందాం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నీ సేవకుడైన మోషేకు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమునంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగిపోకూడదు. కాబట్టి నీ మార్గంలో వర్ధిల్లించ చేసుకొని చక్కగా ప్రవర్తించాలి అనంటే దివారాత్రములు ఆయన ఉపదేశమును అంటే ధర్మశాస్త్రమును ధ్యానించువారుగా ఉండాలి. కాబట్టి అప్పుడు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఇటు దేవుడిని మనం ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ యేసయ్య, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. ఈ దినమంతటి సహాయం కొరకు నీ పాసన్నతకు వస్తున్నాం ప్రభా. మాకు నడవలసిన నాయన మార్గాలు తెలియచెప్పండి, త్రోవలను నాయన సరళం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. అన్నిట్లో మీరు తోడుగా నడిపించమని దినమంతటి సహాయం కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు ఈ వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.